చూడండి, ఇలా కట్ చేసాక దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని చేసుకుంటాం వల్ల మంచిది. ఏ ఆకుకూరన్నా కొంచెం ఉప్పు వేసుకుని బాగా కడుక్కోవాలి. ఇదిగోండి ఇలాగా ఇలా చేసుకున్నాక ఇగో ఇలా చూసారా, ఇలా ఉంది కదా, అది కడాయిలో వేయగానే బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాంటి గిన్నె మీ దగ్గర కనుక ఉంటే వాడుకుంటే చాలా మంచిది. శుభ్రంగా కడుక్కొని తోటకూర అందులో వేసుకోవచ్చు. నీళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. చూడండి, పాన్ పెట్టుకున్నాను కదా, కొంచెం నువ్వుపప్పు వేస్తాను, వేసి ఫ్రై చేస్తాను. ఈ నువ్వుపప్పు బాగా ఫ్రై అయ్యాక మిక్సీ చేసి పౌడర్ చేసుకుంటాను. నువ్వుపప్పు తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, స్టవ్ కట్టేస్తున్నాను. ఈ వేడి మీద మనం మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఈ వేడి మీద మనం మిక్సీ చేసుకోవాలి. నువ్వుపప్పు కమ్మగా వాసన వస్తుంది. మీరు కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఆవాలు, అలాగే చిన్నపట్లు ఆడుతున్నాయి, అలాగే పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ కూడా వేసుకుంటాం అన్నమాట. ఉల్లిపాయ కూడా వేసుకుంటాం. ఇది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటాం. బాగా కడిగి పెట్టుకున్నాను కదండి తోటకూర. చూడండి, ఇవ్వండి పసుపు వేసాను, అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇందులో ఇలా సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. వాటర్ అంతా బయటకు వచ్చాక అప్పుడు దాన్ని హైలో పెడదాం. అప్పుడు వరకు సిమ్లోనే పెడదామండి, మగ్గుతుంది. చూడండి, నాకు ఆకుకూర, మీరు చూసిన ఆకుకూర అంతా ఏమైపోయింది అంటే ఒక గుప్పుడు వస్తుంది, లేకపోతే 2 గుప్పులు వస్తుంది, అంతే అండి. తోటకూర అంత కనిపిస్తుంది కానీ ఉడికేకి ఏమీ ఉండదు అందులో. చూడండి, చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా నువ్వుపప్పు పౌడర్ చేసుకున్నాం. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇది ఇలా 1 నిమిషం మగ్గ పెడతాయండి. అది ఆ ఫ్లేవర్ అంతా తోటకూరకి పడుతుంది అన్నమాట. అలాగే ఉంచేద్దాం కాసేపు. ఇలా మూత తీసే ఉంచాలండి. తోటకూర ఫ్రై వాటర్ అంతా పోతుంది అనమాట. మూత వేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. అందుకని ఇలా పెట్టేసి కాసేపు ఉంచుదాం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటేయండి తోటకూర ఫ్రై అదుర్స్.